కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేక రకాలుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో వాస్తవ విషయాలను తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సరే, కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కవచంగా మారింది. మీరు చూడండి, ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలు అనుకుంటే రిప్రజెంటేషన్, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అనే అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ, మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారు.